ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. తమలో తాము మాట్లాడుకునేవారు. ఈ లోకములో తమలో తాము మాట్లాడుకునే వారిని మీరు చూసారా? అలాంటి వారిని పిచ్చివారిగా పరిగణిస్తుంది లోకం. అలా మాట్లాడుకున్న ఒక వ్యక్తిని ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. అతడు పిచ్చివాడు కాదు గాని ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన వాడు, దేవుని ద్వారా అద్భుత విజయాలను సాధించిన వీరుడు, దేవుని హృదయానుసారుడు దావీదు రాజు. 103వ కీర్తన మొదటి చరణములో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటున్న దావీదును మనం అక్కడ చూస్తాం. అలాగే 104వ కీర్తన ప్రారంభంలో కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ దేవుణ్ణి కీర్తిస్తాడు దావీదు. అంతేకాదు 116వ కీర్తన 7వ చరణంలో, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు అని తన సాక్ష్యాన్ని తనతోనే పంచుకుంటున్నాడు దావీదు. అలాగే 62వ కీర్తన 5వ చరణంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము అంటూ తన ప్రాణాన్ని నిమ్మలింప చేసుకుంటున్నాడు దావీదు. అలాగే 57వ కీర్తన 8వ చరణంలో, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను అంటూ ఉదయమే తన ప్రాణాన్ని ఆయత్తపరుస్తున్నాడు. ప్రియులారా, దావీదే కాదండి, కోరహు కుమారులు కూడా 43వ కీర్తనలో కృంగిన తమ ప్రాణములను, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అంటూ ప్రశ్నించటం మనం చూస్తాం. ప్రియులారా, ఈ మాటలన్నీ తమలో తాము మాట్లాడుకునే దావీదువి, అలాగే కోరహు కుమారులువి. వీరు పిచ్చివారు కాదు, ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు. వారు తమ ప్రాణములను దేవునిని స్తుతించాల్సిందిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక పాస్టర్ గారు తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. ఆ సేవకుడు ఒక విశ్వాసిని ఇలాగూ ప్రశ్నించాడట. దేవుడు నీకు చేసిన మేలులను గురించి, దేవుడు నీకు కలుగ చేసిన మార్పును గురించి నువ్వెవరితోనన్నా సాక్ష్యం చెప్పావా అని అడిగాడట. అప్పుడు ఆ విశ్వాసి, చాలాసార్లు చెప్పానండి అన్నాడు. ఎంతమందితో చెప్పావు అని అడిగితే, నేను దావీదు వలె నా సాక్ష్యాన్ని నాతోనే పంచుకుంటాను అని 116వ కీర్తన 7వ చరణాన్ని గుర్తు చేశాడంట విశ్వాసి. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. ఈ రోజుల్లో అనేక మంది నన్నెవరైనా ప్రోత్సహిస్తే బాగున్ను అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నేటి కాల పరిస్థితులను బట్టి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. మనల్ని ఆదరించువారు లేరు, మనల్ని ప్రోత్సహించువారు లేరు. అలాంటి సమయాల్లో దావీదు వలె, కోరహు కుమారుల వలె మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో, అమాలేకీలు వచ్చి దావీదు సంపాదనను, దావీదు కుటుంబాన్ని, అతని అనుచరుల కుటుంబాలను దోచుకొని వెళ్ళిపోయినప్పుడు దావీదు చాలా నిరాశకు గురై ఏడ్చుటకు శక్తి పోవునంత బిగ్గరగా ఏడ్చాడు. అలాంటి టైంలో దావీదు అనుచరులు దావీదును రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించుకున్నారు. అలాంటి సమయంలో దావీదు తన్ను తాను ధైర్యపరుచుకున్నట్టు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. బట్ డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ ఆఫ్ హిస్ గాడ్. ప్రియులారా, దావీదు తన్ను తాను ధైర్యపరుచుకొని దేవునికి ప్రార్థన చేయగా దేవుడు దావీదుతో స్పష్టంగా మాట్లాడాడు. నీ కుటుంబాన్ని చెరలోనికి తీసుకుపోయిన వారిని, నీ ఆస్తులను, నీ అనుచరుల ఆస్తులను, వారి కుటుంబాలను చెరలోనికి తీసుకుపోయిన వారిని తరుము, ఖచ్చితంగా నీ వారిని దక్కించుకుంటావు అని చెప్పాడు. దావీదు అలాగు చేసి అమాలేకీయులను హతమార్చి తన కుటుంబాన్ని, తన అనుచరుల కుటుంబాలను, వారి సొత్తులను తిరిగి సంపాదించుకున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, బాధలు కష్టాల్లో ఎవరో ఆదరిస్తారని, ఎవరో ధైర్యపరుస్తారని ఎదురు చూడక వాక్యమును గుర్తు చేసుకొని నిన్ను నువ్వు ధైర్యపరుచుకొని ఈ జీవన పోరాటంలో ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మమ్మను మేము ధైర్యపరుచుకోవాల్సిందిగా మీరు మాతో మాట్లాడారు. అలాగూ ధైర్యపరుచుకున్న దావీదు పోగొట్టుకున్నవన్నీ మరలా పొందాడు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు కూడా తమను తాము ధైర్యపరుచుకొని వారి జీవితాల్లో పోగొట్టుకున్న సంతోష ఆనందాలను తిరిగి పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.